హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరీనా బ్లాగ్స్. ఈరోజు ఛానల్లో వీడియో ఏంటంటే శ్రావణ మాసంలో పూజ అనమాట. మా ఇంట్లో మేము శ్రావణ మాసం స్టార్ట్ అయినాక ఫస్ట్ సాటర్డే లాస్ట్ సాటర్డే పూజ చేస్తాం. ఎవ్రీడే దీపం అయితే ముట్టిస్తాం. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే మధ్యాహ్నం 1:30 అవుతుంది. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తాం, అంటే మార్నింగ్ నుంచే నడుస్తాం. సో నేను ఈరోజు వర్షం పడుతుంది, మా మమ్మీ నాటేయడానికి పోయింది మా పొలం. మా డాడీ పూజిస్తుంది. బంతి పూలు అట్లనే మామిడాకు అన్నమాట. సో మామిడాకు డోర్స్కి అట్లనే పందిరి మీదకి అనమాట. ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ ఇంటి ముంగట అంతా పచ్చి అవుతుంది అనమాట. నిన్న పిండిన బట్టలు ఇంకా ఎండలే, వాన పడొచ్చి. సో ఎట్లా అవుతుంది, ఎవ్రీ ఇయర్ అయితే మా డాడీ నేను చేస్తాం. ఈ ఇయర్ మేము చేస్తలే, నేను హెల్ప్ చేస్తలేను, ఖాళీ కూర్చుంటున్నా. ఎందుకు అని అంటే మాకు మా తాత చనిపోయిండు, మాకు 3 months ఇంకా కంప్లీట్ కాలే. అందుకని మా డాడీ ఒక్కటి చేసుకుంటుండే సింగిల్గా. అందుకని మా డాడీ ఒక్కటి చేసుకుంటుండే. ఎట్లా చేస్తుంది అనేది చూపిస్తా. ఇప్పుడైతే గద్దె ఊడిస్తుంది, దాన్ని గద్దె అంటారు. హలో గాయ్స్, వెల్కమ్ టు గన్నా బ్లాగ్స్. ఎప్పుడైతే మనం చేయబోతున్నాం మా అక్క మీద ప్రాంక్ చేసి ఇప్పుడే స్నానం చేసినప్పుడు మా స్కూల్కి పోయి టీసీ ఇవ్వాలి. ఇంకా 2 days అయితే నేను హాస్టల్ పోతా. మళ్ళీ ఇది ఏం జరుగుతుందంటే మా అక్క మీద వాటర్ ప్రాంక్ చేయబోతున్నాం. అది కూడా ఎలా అంటే అద్భుతం, మా అక్క కోపం వచ్చేదాకా. ఇప్పుడైతే మా అక్క బాత్రూంలోకి పోయింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటా అనుకుంటున్నా వీడియో. ఓకే, లెట్స్ గో టు వీడియో. ఇక్కడైతే అందరం కలిసి ప్లాన్ ఎత్తున్నాం. నిన్నట్లెక్క ఓకే చలో, మనమైతే ఎన్నో చాలా కెమెరా దాచ పెట్టాలి. ఫుల్గా కనిపించకుండా వేయాలి కెమెరా మొత్తం డేంజర్ స్మైలీ మొత్తం ఎట్లా వేయాలంటే మనం. ఓకే, ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఎన్నో చాలా పెట్టేస్తున్నా, ఎందుకంటే నాకు టైం కూడా లేదు ఎక్కువ. నాకు స్నానం పోయింది, ఇప్పుడే వచ్చేవరకు చాలా లేట్ అవుతుంది అనుకుంటున్నా.
ఇంకా మా తమ్ముడు అయితే అట్లా ప్రాంక్ చేసిండు అనమాట నా మీద. అదైతే ఇక మా ఇంట్లో దేవుని ఇంట్లో పీటలు అనమాట. ఒకటి నరసింహస్వామి పీట, మళ్ళీ దేవుడు ఎల్లమ్మ అనమాట. అవేమో మా పెళ్ళి అనమాట. ఐరన్ల కుండలు, దాంట్లో వడ్లైనా బియ్యమైనా నింపి పెడతారు. 1 year దాకా ఇంట్లోనే ఉంచుతారు, బయటికి అయితే తీయరు అనమాట. సో ఆడ నింపి అయితే పెట్టినాం. ఇప్పుడు దేవుని ఇంట్లోనే పెట్టినాం. ఇప్పుడు దేవుని ఇంట్లో పూజ చేస్తున్నాం కాబట్టి తీసుకొచ్చి బయట పెట్టినాం అనమాట. ఇంకా మా డాడీ అయితే పీటలు కడిగి పూజిస్తున్నాను అనమాట ఇక మంచిగా. సో మాకు ధరంపూర్ నరసింహస్వామి కాబట్టి నాన్ వెజ్ ఏం తినరు. చాలామందికి నరసింహస్వాములు నాన్ వెజ్ తింటారు అనమాట. మా ఇంటి దగ్గరనేమో నరసింహస్వామి నాన్ వెజ్ తింటారు. సో శ్రావణ మాసం మొత్తం ఫాస్టింగ్ ఉండి లాస్ట్ వీక్ చికెన్తో కొన్ని కోసుకొని నైవేద్యం పెడతారు. సో మా మమ్మీ సైడ్ వాళ్ళకేమో ధర్మపురి కాబట్టి నాన్ వెజ్ అసలుకే తినడు. సో కాబట్టి దాని గురించి అయితే ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్ అయితే పప్పుచారు వెజ్తోనే అన్నమాట పూజ చేసేది. చూడండి ఇక ఇట్లా చేస్తుండే ఏం కథ అనేది. మొత్తం కంప్లీట్ అయిపోయినాక లుక్ అయితే ఇట్లుందనమాట. చూడండి ఎంతమంది మీరు కూడా శ్రావణంలో పూజ చేస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే మీ ఇంటి దేవుడు ఎవరు అనేది కింద కామెంట్ చేయండి. అట్లనే మేమైతే బగోన్లలో ఎందుకు వండినామంటే మేమైతే సట్టిలనైతే కుండలలో వండుతాం. శ్రావణ మాసంలో మాత్రం బగోన్లలో వండుతాం. చేసే వస్తువులు ఏంటంటే చారు, వంకాయ, చిక్కుడుకాయ, అట్లనే పొట్లకాయ అయితే మెయిన్. దాని తర్వాత బెల్లపన్నం, చక్కెర అన్నం ఇవన్నీ వండి అయితే నైవేద్యం అయితే పెడతాం అనమాట. చూడండి ఆ రోజు అప్పుడైతే శ్రావణ మాసం ఫస్ట్ శనివారం రోజే రాఖీ పండుగ అనమాట. మా తమ్ముంది బర్త్డే మాత్రం August 10th అనమాట. సో మేమైతే August 10th అసలుకే సెలబ్రేట్ చేయం. రాఖీ పండుగ రోజే పుట్టిన మార్నింగ్ అరౌండ్ 7 o'clockకి. ఫస్ట్ అయితే మా అత్తమ్మ రాఖీ కట్టిన తర్వాత నేను కట్టినాక మా చెల్లె కడతాను అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ నేను కట్టేసిన, మా అత్తమ్మది కట్టిన, నాది కట్టిన, ఇప్పుడు మా చెల్లె అయితే కడుతుంది అనమాట.